అందరికీ నమస్తే. కొంతమంది వాళ్ళకేం పని లేనట్టు, అసలు పనే లేనట్టు వేరే పని ముందలేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళు కేసీఆర్ మీద కోపంతో ఆ పని చేస్తున్నారా, లేకపోతే ఇంకో వేరే ఏమైనా ఉందా, ఎవరు అసలు వీళ్ళు వెనుక ఉన్నది ఎవరు, ఇదో పెద్ద చర్చ. ఏం లేదు, ఈ మధ్యకాలంలో తెలంగాణ అస్తిత్వం ఇట్లాంటి రాతలు రాసుకుంటా తెలంగాణ మీద అటాక్ స్టార్ట్ చేసింది. కొంతమంది రాంగ్ థంబ్నెయిల్స్ పెడితే బీఆర్ఎస్ వాళ్ళు పోయి మహా టీవీ మీద అటాక్ చేశారు. ఆ విషయం తెలుసు. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒకటి రాసిండ్రు, వాళ్ళ మీద ఎవరు దాడి చేయలే, దాడి చేయకముందే ఉలికి పడ్డారు. సరే, అది వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా. మీడియా మీద దాడి చేయడం తప్పే, సేమ్ టైం మీడియా మీద దాడి చేస్తే ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ అది కాదంటే ప్రైవేట్ ఆర్మీస్ వచ్చేసిండు. వీళ్ళు ఆర్మీస్, ఒకటి బండి సంజయ్ ఆర్మీ, ఇంకోటి సీతక్క ఆర్మీ, మూడవరు మైనంపల్లి ఆర్మీ. అంటే వీళ్ళే ఆర్మీ, అంటే వీళ్ళు మద్దతు తెలుపుతారు కాదు, మేము వస్తాం, మేము వచ్చి ఆడు ఉంటాం. వీళ్ళకి ఏం పనిపడలేదు. తెలంగాణలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నట్లు, ఓ మంత్రికి, ఓ కేంద్ర మంత్రికి మైనంపల్లి హనుమంతరావు అంటే ఇట్లా ఓడిపోయాడు, ఆయనకేం పని ఉండకపోవచ్చు. వాళ్ళంతా ఆ పని చేస్తున్నారు. జనం ఏమనుకుంటున్నారు, వీళ్ళకేం పనిపాట లేదా, ఇదే పనా, తెలంగాణకు నష్టం చేయాలనుకుంటున్న ఆ మీడియాకు వీళ్ళు పోయి మద్దతు తెలుపుతారా అని జనంలో ఉన్న చర్చ. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, మీడియా మీద అటాక్ ఉత్తగం జరగకూడదు. మీడియా మీద అటాక్ జరగకూడదు, 100% అది ఖండింపదగ్గ విషయమే. కానీ మహా టీవీ మీద బీఆర్ఎస్పీ వాళ్ళు దాడి చేశారు. ఎందుకు అంటే కేటీఆర్ మీద ఏదో తమ్మునెల్స్ పెట్టినరు అని. ఆ ఎపిసోడ్ అయితే మరి ఇక కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అయితే డైరెక్ట్ మహా టీవీకే పోయినరు. పట్టి వీరికి మనకు ఏం పని లేకుండానా, ఒక ఫైనాన్స్ మినిస్టరు, విద్యుత్ శాఖ మంత్రి ఊర్లలో రైతులు చచ్చిపోతుర్రు కరెంటు లేక, కానీ పోయి ఆయన ఒక గంట సేపు మరి ఏమడిగినరో, ఏమేమి వలిగిపోయినాయని అడిగినరా, లేకపోతే మరి ఏమేమైనా వలిగిపోయినా అడిగినరా, లేకపోతే ప్రభుత్వం ఆదుకుంటుంది మీకు ఏం కావాలో చూసుకుంటామని చెప్పిండ్రా, ఏమైనా చెక్కులు ఇచ్చి వచ్చిండ్రా, ఏమైందో తెలియదు. పొన్నం ప్రభాకర్ ఆయన కలిసిపోయి వచ్చిండ్రు. ఇక ఏబిఎన్ మీద ఎవరు అటాక్ కూడా వేయలే, ఏబిఎన్ ఎవరు అటాక్ చేస్తామని కూడా ఎవరు ప్రకటించలే. కానీ బండి సంజయ్ స్పందించిండు, మా బీజేపీ ఏబీపీ వాళ్ళు పోతారన్నాడు, మా బీజేవైఎం వాళ్ళు పోతారు, యూత్ పోతుంది మొత్తం అడకన్నారు. చెప్పంగానే ఇది ప్రెసిడెంట్ మా వాళ్ళు పోతారన్నారు. ప్రెసిడెంట్ పోయిండ్రు, బీజేవైఎం వాళ్ళు పోయిండ్రు, ఏబిఎన్ల వెంకటకృష్ణ కలిసిండ్రు, మద్దతు తెలిపిండ్రు, వచ్చిండ్రు. ఇక అక్కడ ఏం జరిగినా దానికి పరిణామం ఉంటాయని వార్నింగ్ ఇచ్చిండ్రు. సందుట్ల సరేమయ్యేలాగా మైనంపల్లి హనుమంతరావు వచ్చిండు. ఏబిఎన్కు ఏబిఎన్ దాడి జరిగితే మేము వచ్చి వితిన్ 2 అవర్స్లో బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి చేస్తామని ఒక ప్రకటన చేసిండు. మీరందరూ మీకు అందరికి పెద్ద పెద్ద ఉద్యోగాలు, కేంద్ర మంత్రి, ఆయన మాజీ ఎమ్మెల్యే, మంచి హోదాలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు మీరు. కానీ ఏబిఎన్ ఛానల్ కాను మహా టీవీకి సెక్యూరిటీ గార్డ్ లాగా మాట్లాడకూడదు కదా, అది ప్రభుత్వం చూసుకుంటుంది సెక్యూరిటీ ఏమైనా ఉంటే. ప్లస్ ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఆంధ్ర మీడియాకు వీళ్ళంతా సపోర్ట్, ఏం పనిపాట లేనట్టు ఆంధ్ర మీడియాకు సపోర్ట్గా పోతున్నారు వీళ్ళు. అసలు వీళ్ళు ఆంధ్ర మీడియాకు సపోర్ట్ పోవడానికి ప్రధానమైన కారణం వీళ్ళందరూ చంద్రబాబుతో ములాఖత్ అయి ఉండడం. సీతక్క చంద్రబాబుతో ములాఖత్ అయి ఉన్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. తర్వాత బండి సంజయ్ గారి కథ మనం చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి నెట్వర్క్, ఇదంతా ఒక నెట్వర్క్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి అభిమానులు, చంద్రబాబు అభిమానులు కొంతమంది తయారైనరు తెలంగాణలో. వేరే పార్టీల్లో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అభిమానులు ఉంటే ఉండొచ్చు, టీడీపీలో కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ బీజేపీలో కూడా రేవంత్ రెడ్డి అభిమానులు ఉంటారా? అసలు బీజేపీ సోషల్ మీడియా ఇప్పుడు కలిసే పనిచేస్తున్నాయి. బీజేపీ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా. ఇది ఎప్పుడు మనం విచిత్రం ఎప్పుడు చూడం. హైదరాబాద్లో వరదలు వచ్చినాయి కదా, ఇప్పుడు వరదలు వస్తే కేటీఆర్ టార్గెట్గా టీడీపీ సోషల్ మీడియా స్టార్ట్ చేసింది యుద్ధం. కేటీఆర్ టార్గెట్గా, కేసీఆర్ టార్గెట్గా, ఇంకా చెప్పాలంటే కేసీఆర్ టార్గెట్గా. అంటే కేసీఆర్ గవర్నమెంట్లో కట్టిన ఫ్లైఓవర్ ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి, ఆ ఫ్లైఓవర్ మీదకి 2 సంవత్సరాల తర్వాత నీళ్ళు వచ్చినాయి కాబట్టి, 2 కాదు 3 సంవత్సరాల తర్వాత నీళ్ళు వచ్చినాయి కాబట్టి కేసీఆర్ కడితే ఇట్లుంటుందని మళ్ళీ అదొకటి. అసలు ఇదంతా వీళ్ళకు కేసీఆర్ టార్గెటా తెలంగాణ టార్గెట్ అనేది అర్థమవుతలేదు. కేసీఆర్ టార్గెట్ అయితే ఇట్లా చేయరు, వీళ్ళకి తెలంగాణ టార్గెట్ లాగా అనిపిస్తుంది. తెలంగాణ టార్గెట్ కేసీఆర్ కాదు, కేసీఆర్ టార్గెట్ అయితే రాజకీయాలు చేస్తారు, కానీ వీళ్ళు రాజకీయం చేస్తలేరు, మొత్తం తెలంగాణను వినాశనం చేయడానికి చూస్తున్నారు. తెలంగాణ నిధులు, తెలంగాణ నీళ్లు, తెలంగాణ ఉద్యోగాలు మొత్తం దోషపెడదామని చూస్తున్నారు వీళ్ళు. ఆంధ్రాకో లేకపోతే వేరే వాళ్ళకో మొత్తం
వ్యవస్థ అంతా వేరే నడుస్తున్నది. ఇదే బీజేపీ వాళ్ళు లేకపోతే ఇదే మైనంపల్లి హనుమంతరావు ఇదే సీతక్క తెలంగాణ ప్రజల కష్టాలు ఉంటే మాట్లాడరు. సీతక్క ఉన్నారు, సీతక్క తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె మినిస్టర్గా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మస్తు మాట్లాడినారు. పెట్రోల్ బంక్ దగ్గర పోయి పెట్రోల్ 30 రూపాయలు కేసీఆర్ జేబులోకి పోతున్నారు. ఇప్పుడు పెట్రోల్లో 30 రూపాయలు, అదే 30 రూపాయలు ఎవరి జేబులోకి పోతున్నాయి? రేవంత్ రెడ్డి జేబులోకి పోతున్నాయా, లేకపోతే ఇంకెవరికన్నా పర్సులోకి వస్తున్నాయా, లేకపోతే ఇంకెవరి దగ్గర పోతున్నాయి? ఎవరింట్లోకి పోతున్నాయి పైసలు అవి? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? అప్పుడు మీరే కదా పోయి మాట్లాడింది పెట్రోల్ బంక్ దగ్గర, ఆ విషయం మాట్లాడాలి కదా. జీవో 49 తీసుకొచ్చారు, 332 గ్రామాలు మొత్తం ఖాళీ చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వమే తీసుకొచ్చింది సీతక్క. మీరు మాట్లాడాలి కదా. మరి మీరు గిరిజనుల ప్రతినిధులు కదా, మీరు మాట్లాడరు. ఇంకా మైనంపల్లి హనుమంతరావు గురించి ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన ఓడిపోయిన ప్రజాప్రతినిధి. ఆయన ఓడిపోయిందే ఆయన నోరుతోనా? ఆయన ఇంకా ఎక్కువ నోరు చేస్తున్నాడు ఓడిపోయిన తర్వాత. ఆయన ఓడిపోయిందే దాంతోనా? ఫస్ట్ టైం మర్రి రాసేడు గెలిచి ఫస్ట్ టైం గెలిచిండు. ఎంత వ్యతిరేకత ఉంటే గెలవాలి. మళ్ళీ ఆయన గెలిచింది, ఆయన నిలబడేది కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా కాదు. మైనంపల్లి హనుమంతరావు నిలబడేది కాంగ్రెస్ నుంచి. బీఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండట, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. బండి సంజయ్ గారు ఏందో అర్థమైతే లేదు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఇక్కడ జరిగే వ్యవహారాలు ఏవి ఆయన పట్టవు. ఎంతసేపటికి వేరే వ్యవహారాల మీద ఉన్నారు ఆయన. రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి అభిమాని ఏంది నాకు అర్థం కాలేదు. బండి సంజయ్కి తెలంగాణలో మస్తు మంది అభిమానులు ఉన్నారు, మరి ఈయన రేవంత్ రెడ్డికి సపరేట్ అభిమాని. ఇట్లా మొత్తం వీళ్ళ పని ఏంది? వీళ్ళకి ఓట్లు వేసి జనం ఎందుకు గెలిపించిండ్రు అది పక్కన పడేసి మేము ఏబిఎన్ గేట్ కాడ ఉంటాం, మా టీవీ గేట్ కాడ ఉంటాం, మేము ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, చంద్రబాబు నాయుడు వెనక తిరుగుతాం, మేము తెలంగాణ ద్రోహులు ఎమ్మడే ఉంటాం, తెలంగాణ ద్రోహులకు మేమే సపోర్ట్ ఉంటాం, మేమే సెక్యూరిటీ గార్డులం అన్నట్టుగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? ఏం సమాధానం చెప్తారు మీరు తెలంగాణ ప్రజలకు? దాడిని ఖండించాలి, దాడిని జరిగితే, కానీ వాళ్ళు చేసిన తప్పులుగా ఖండించాలి. రెండు ఖండించాలి కదా. వన్ సైడ్ ఎట్లుంటారు మీరు? మీ పార్టీ వ్యవహారం పార్టీ స్టాండ్ కూడా కాదు కదా, మీ వ్యక్తిగత స్టాండ్ అది, పార్టీ స్టాండ్ కూడా కాదు. మళ్ళీ మొత్తం ఇక్కడ నడుస్తున్నది రెండే, తెలంగాణ నడుస్తున్నాయి రెండు. ఒకటి బీఆర్ఎస్కు ఉమ్మడి శత్రువులు అందరూ, బీజేపీ కాంగ్రెస్ టీడీపీలంతా ఉమ్మడి శత్రువులు. వీళ్ళ టార్గెట్ తెలంగాణ, వీళ్ళ టార్గెట్ అంతా తెలంగాణని. ఇంకా తెలంగాణ టార్గెట్గా మనం ఏమైనా చేద్దాం, దానికోసం కలిసి తిరుగుదాం, కలిసి మాట్లాడదాం, కలిసి పోదాం, ఇదే పని వీళ్ళకు. ఎనీవే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల మీద తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల కష్టం వస్తే రానోళ్ళు, తెలంగాణ కష్టంలో భాగస్వామ్యం కానోళ్ళు, తెలంగాణ ప్రజలకు ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వనోళ్ళు ఎందుకు? ఈ గవర్నమెంట్ వచ్చి 20 months అయింది, ఎందుకు వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీల మీద మాట్లాడరు వీళ్ళు? ఇదే బండి సంజయ్ మాట్లాడచ్చు కదా. సీతక్క ప్రతిపక్షంలో మొన్న మాట్లాడింది కదా, ఇప్పుడు ఎందుకు అవన్నీ సాల్వ్ చేయరు? మరి ఇప్పుడు మీరే ఆ స్థానంలోకి వచ్చారు కదా, సాల్వ్ చేసే ప్లేస్లోకి వచ్చారు కదా. నేను ఒక మాట మాట్లాడుతున్నానంటే నేను ఆ ప్లేస్కి వచ్చినాక నేను చేస్తానని అర్థం కదా. మీరు ఆ ప్లేస్కి వచ్చారు కదా, ఎందుకు చేస్తలేరు మీరు? ఇంకా మీరు ఆ ప్రభుత్వం కన్నా మీరు ఎక్కువ వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభుత్వం కన్నా ఎక్కువ కాన్స్టిట్యున్సీలు అయితే మొత్తం ఏం నడుస్తుందో తెలుసుగా, ములుగు కాన్స్టిట్యున్సీలా. ఇక మైనంపల్లి హనుమంతరావు గురించి మనం మాట్లాడిన అవసరం ఇంతకుముందే అయిపోయినాయి. నేను ఎనీవే ఇక్కడ నడుస్తున్నది రెండే, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ అనుకూలు. ఈ ఫైట్ ఒక్కటి జరుగుతున్నట్టు అనిపిస్తుంది. తెలంగాణలో జరుగుతున్న ఫైట్ అదే. అది ముందు ఏ మార్పు ఏ చేంజ్ తీసుకుంటో తెలియదు, కానీ ఇక్కడ తెలంగాణ ప్లస్ తెలంగాణ వ్యతిరేకులు. ఎవరు తెలంగాణ ప్రజలు, తెలంగాణ వ్యతిరేకులు ఎవరో డిసైడ్ కావాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.